గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరూ కూడా బీటెక్ స్టూడెంట్స్, అట్లాగే వనపర్తి జిల్లాకు చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా కారులో ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో వీళ్ళు బోడుపల్లి నుంచి ఐటీ పోచారం వైపు వెళ్తున్నటువంటి టైంలో, అది కూడా మిడ్ నైట్ టైంలో అతి వేగంగా ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తూ ఆ ఫ్లైఓవర్ పైన ఉన్నటువంటి పిల్లర్ని అత్యంత వేగంగా ఢీకొట్టిండ్రు. దీంతో ఆ కారులో 8 మంది ప్రయాణం చేస్తున్నారు. ఒక కార్లు, ఆ కారు చూస్తేనేమో 7 సీటర్ కారు కూడా కాదు, 8 మంది ఒక కారులో, అది కూడా అత్యంత వేగంగా ప్రయాణం చేస్తే ఏమవుతుంది? సీటు బెల్టులు పెట్టుకోలేదు, అత్యంత వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అంటే ఏదో సంతోషంగా మనం చాలా ఫాస్ట్గా వెళ్తున్నామన్న ఆనందంలో ఇప్పుడు తీరా చూస్తే మొత్తం చెల్లా చెదరైపోయినటువంటి సిచ్యువేషన్. 8 మంది ప్రయాణం చేస్తున్నటువంటి కారులో ఒక్కసారిగా ఇది పిల్లర్ని ఢీకొట్టగానే స్పాట్లోనే, అంటే అందరు స్నేహితులే కదా, స్పాట్లోనే వాళ్ళ కళ్ళ ముంగట్నే ఇద్దరు చనిపోయారు. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళైతే ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో 8 మంది ఆనందాన్ని అతి వేగంగా ప్రయాణం చేస్తున్నటువంటి కార్ ప్రాణాలు తీసినటువంటి లెక్క. వీళ్ళందరూ కూడా ఉన్నత చదువుల కోసం వీళ్ళందరూ సిటీకి వచ్చిండ్రు, ఇంజనీరింగ్ చదువుతున్నారు. తర్వాత వాళ్ళు ఇక నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, ఆ వైపు వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఈ పిల్లలు కావచ్చు ఊహించుకున్నటువంటి టైంలో ఒక్కసారిగా ఈ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మీరు కార్ని చూస్తే కనుక మొత్తం ఇంజన్ భాగం ఏదైతే ఉంటుందో అది కనబడకుండా పోయింది. అంటే నుజ్జు అయిపోయింది, ఇట్లా ప్రెస్ అయిపోయింది, కంప్రెస్ అయిపోయింది. అంటే ముందర ఎవరైతే కూర్చున్నారో ఆల్మోస్ట్ వాళ్ళ పరిస్థితి అందరిది కూడా విషమంగా ఉంది. ఇద్దరైతే స్పాట్లోనే చనిపోయినరు. వెనకాల వాళ్ళ పరిస్థితి మాత్రం భయానకం అన్నమాట. అంటే రక్తము మొత్తం అంతా వాళ్ళ స్నేహితుల కాళ్ళు చేతులు వాళ్ళంతా వాళ్ళ మీది వచ్చి పడ్డము, ఇదంతా చూస్తే ఎంత భయంకరంగా. లైఫ్లో వాళ్ళు అసలు మర్చిపోగలుగుతారా ఈ ఇన్సిడెంట్ని? ఏం లేదు, సీట్ బెల్టులు లేవు. అంటే కనీసం మనం ఇంత స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఏంది, మనం ఎట్లా ఉండాలి ఏంది అనేది కూడా కనీసం అవగాహన లేకుండానే కార్లు ఇచ్చేస్తున్నారు, కార్లలో పోతున్నారు, ఇట్లా యాక్సిడెంట్కి గురవుతున్న సిచ్యువేషన్. మొన్న చేవెళ్ళలో జరిగింది ఇట్లనే బీటెక్ స్టూడెంట్స్ కూడా. అక్కడ సేమ్ వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఎంత భయంకరంగా రోధించారు. అది జరిగి 1 నెల రోజులు రోగాలే, మళ్ళీ బీటెక్ స్టూడెంట్సే 8 మంది ఒక కార్లో జర్నీ చేస్తే ఏంది, పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటుందా అంటే లేదు, దోస్తులతోని గీడి దాకా పోయేసి వస్తామని చెప్తారు అంతే. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎవ్వరు ఇయ్యరు. అట్లా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏమైంది, స్పీడ్గా పోయినరు, కంట్రోల్ కాలే పూర్తిగా. వాళ్ళు ఎంత ఒక 20, 21, 22 సంవత్సరాల లోపు వాళ్ళే ఉంటారు జనరల్లీ కూడా, ఈ ఏజ్ వాళ్ళు బీటెక్ చదువుతున్న వాళ్ళైతే. ఇంకేముంటుంది, కొత్తగా అప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి ఉంటుంది, ఇక కార్ ఎక్కుతున్నారు, తోలుతున్నారు, ఇగో ఇట్లాంటి ప్రమాదాలకైతే గురవుతున్నారు. ఇప్పుడు అందరు ప్రత్యక్ష సాక్షులు కూడా అదే మాట్లాడుతున్నారు. ఇందులో కేవలం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, స్పీడ్గా డ్రైవ్ చేయడం, కనీస ప్రమాణాలు పాటించకపోవడం, సీట్ బెల్టులు లేవు, ఏమి లేవు, అసలు సేఫ్టీ మెజర్ లేకుండా రోడ్డు ఎక్కడం, ప్రమాదాలకు గురవడం. ఇప్పుడు ఇక్కడ కూడా బోడుపల్లిలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కూడా అదే అని చెప్తున్నారు. మేడిపల్లి పోలీసులు అయితే పూర్తిగా విచారణ అయితే స్టార్ట్ చేసిండ్రు. ప్రాథమికంగా వాళ్ళు కనుక్కున్నది ఇదే, పూర్తిగా చాలా వేగంగా వెళ్ళి ఈ పిల్లర్ని ఢీకొట్టిండ్రు, ఫ్లైఓవర్ మీద ఉన్నటువంటి పిల్లర్ని ఢీకొట్టిండ్రు. దీంతో కార్ మొత్తం కంప్రెస్ అయిపోయింది, ఇంజిన్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అందులో ఉన్న వాళ్ళు ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయినరు. అత్యంత విషమంగా 2 ప్రాణాలు ఉన్నాయి. తర్వాత మిగతా 4 కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇంకా ఎన్ని ఇన్సిడెంట్ జరిగితే మారతారో అర్థం కాని సిచ్యువేషన్. ఎన్నిసార్లు అవగాహన కల్పించినా, ఎన్ని ఇన్సిడెంట్ జరిగినా ఇట్లాంటి వాళ్ళు మాత్రం తీరు మారట్లేదు అని చాలామంది అయితే మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అగైన్ అత్యంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ అయితే ఈరోజు జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్
అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లని